ఈ ఖమ్మంలో వాసవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ లో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన హెల్త్ క్యాంప్ గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను డాక్టర్ రామ్ కమల్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అండి, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ అగస్త్య హాస్పిటల్. ఓకే, సో అగస్త్య హాస్పిటల్ రీసెంట్ గానే ఒక 1.5 month బ్యాక్ స్థాపించబడింది ఎల్బీ నగర్ ఏరియాలో, ఈస్ట్ హైదరాబాద్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ ఏరియాలో ఆ ఫెసిలిటీస్ తో వచ్చిన మొట్టమొదటి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి ధీటుగా కాంపిటేటివ్ గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖమ్మంలో మాకు ఇంత సపోర్ట్ రావడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్లీ. ఓకే, మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఈ మెగా క్యాంప్ సక్సెస్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఇట్లనే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు వచ్చిన ఈ వైద్య శిబిరానికి వచ్చిన ఈ ఎముకల స్పెషలిస్టులలో ఏమి మీరు ఈ వచ్చిన వాళ్ళందరూ ఏది గుర్తించారు? మీరు ఎక్కువ ఏ నొప్పితో కామన్ గా మోకాలు నొప్పులే మా దగ్గరకు వచ్చేది కూడా చాలా మంది మోకాలు నొప్పులే, ఎందుకంటే నడవలేక వస్తారు కాబట్టి. విటమిన్ డి లోపం వల్లనో, వాళ్ళ పని వల్లనో, వెయిట్ వల్లనో, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ తో మోకాలు నొప్పులతోనే సఫర్ అవుతారండి. దాని తర్వాత నడుము నొప్పి వెరీ కామన్ గా. మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఈ హెల్త్ క్యాంప్ లో మీరు సాటిస్ఫై అయ్యారా? చాలా చాలా ఓకే. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని కానీ, ఇంత సపోర్ట్ దొరుకుతుందని కానీ. వీఆర్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ అంటే సార్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ మొత్తం మీడియా కవరేజ్ చేశాం. మా శేఖర్ గారు ఏదైనా కూడా ఎల్ఐసి ప్రజలకు మంచి జీవిత బీమా గురించి బాగా చెప్తుంటారు. మంచి హెల్త్ క్యాంప్ మీరు ఏర్పాటు చేశారు. మరి సుదూర ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం నుంచి అగస్త్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మీరు వచ్చారు సార్. ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్లో మీరు ఏ విధంగా వచ్చిన పేషెంట్ రిసీవ్ చేసుకున్నారు, వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు, మీ యొక్క నేమ్ చెప్పి మీరు చెప్పగలరు? నా పేరు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి అండి, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ అగస్త్య హాస్పిటల్స్. సో ఎప్పటి నుంచో ఖమ్మంలో ఒక పెద్ద క్యాంప్ చేయాలన్న ఆశతోటే అగస్త్య హాస్పిటల్ అంటే మేము క్యాంపులు చేయాలి అనే ధ్యేయతోటే అగస్త్య హాస్పిటల్ స్థాపించబడింది. సో ఒక 3 months అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాంప్ అండి, ఫస్ట్ క్యాంప్ ఖమ్మంలో చేయబడుతున్నాము. సో ఇలాగే మేము ప్రతి నెల ఒక డిస్ట్రిక్ట్ లో క్యాంప్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు దాదాపు 700 పేషెంట్స్ వచ్చినారు, 700 మంది పేషెంట్స్ వచ్చినారు. అన్ని సూపర్ స్పెషలిస్ట్స్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చి చూడడం జరిగింది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని ప్రకారం కరెక్ట్ గా సలహాలు ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇంకేదన్నా పైకి ఆపరేషన్లు పడతాయంటే హైదరాబాద్ తీసుకోవడం జరుగుతుందండి. ఓకే సార్, వెరీ నైస్. మీ అనుభవం చెప్పారు. వచ్చిన పేషెంట్లలో మీరు ఎక్కువ వాళ్ళ ఏ ప్రాబ్లం మీరు గుర్తించారు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు? చాలా మంది ఆర్థోపెడిక్ పేషెంట్స్ వచ్చినారండి. చాలా మందికి మోకాళ్ళు అనేది అరుగుదల బాగుంది. సో ఎవరెవరికో ఆపరేషన్ అవసరం పడుతుందో వాళ్ళందరికీ చెప్పడం తెలిపినాము. సో వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తే ఆల్మోస్ట్ ఒక 10 to 20% నార్మల్ ప్యాకేజెస్ కంటే తక్కువ రేట్లో చేయాలని చెప్పినాము. సో ఎంతమంది టర్న్అవుట్ అవుతారో అనేది చూడాలి. ఓకే సార్, ఈరోజు మీ అనుభవంలో ఈ మోకాళ్ళ మార్పిల్లో మీరు హైదరాబాద్ లో ఇంతకుముందు ఒక హాస్పిటల్ చేశారు, శ్రీకర్ హాస్పిటల్ చేశారనుకుంటా. అప్పుడు కానీ ఇప్పుడు రాబోయే అగస్త్య హాస్పిటల్లో మీరు ఏ విధంగా కీళ్ళ మార్పులకి పేషెంట్లకి ఏ విధంగా తక్కువ మరి వ్యయంతో ఏ విధంగా మీరు ఏ దృక్పథంతో ఉన్నారు మీరు? సో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన రీజన్ అదండి, అంటే అన్ని పేషెంట్స్ కు అఫోర్డబుల్ కేర్ ఉండాలి అని. సో ఏదో ఇన్సూరెన్స్ లో ఎంత వస్తుంది ఎక్కువ తీసుకోవాలి ఈ స్టేట్ కాకుండా, సో మాతోటి ఎంత అవుతుందో హెల్ప్ చేసేసి ఉన్న దాంట్లో బెస్ట్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వేయాలని చెప్పి చేస్తున్నాము. సో నెక్స్ట్ నెల మేము రోబోటిక్స్ అనే మెషిన్ కూడా తెస్తున్నాము. రోబోటిక్స్ మెషిన్ ఒక్కసారి వచ్చింది అనుకోండి, అది కూడా ఫస్ట్ 1000 జాయింట్లు వితౌట్ ఛార్జ్ చేయకుండా ఫ్రీగా చేయాలనుకుంటున్నాము. ఓకే సార్, ఈరోజు ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ద్వారా మీరు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు? చాలా సాటిస్ఫై అయినాము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద వైశ్య కమ్యూనిటీ అండి. దే హావ్ గివెన్ us ఫెంటాస్టిక్, అంటే 3 months అయింది మా హాస్పిటల్ స్టార్ట్ అయ్యి, అప్పుడే 700 members వచ్చినారు అంటే మాకు కూడా చాలా గర్వంగా ఉందండి. ఓకే సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఎంతో మంది కృషి ఉంది. అలాగనే కరీంనగర్ నుంచి ఎస్ఆర్ శేఖర్ గారు మా ఫ్రెండ్, ఆయన మనం చెప్పగానే మేము మినిమం 10 days 1 week నుంచి మీడియా కానీ
ప్రజల దగ్గర తీసుకుపోవడం కానీ మేము చాలా కృషి చేశాం. మీరు వచ్చినందుకు ట్రీట్మెంట్ ఎందుకు మా యొక్క సంస్థ తరఫున మీకు హృదయపూర్వక థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క ఖమ్మంలో మెగా హెల్త్ క్యాంపులో మీరు ఏ విధముగా వచ్చిన పేషెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారు, ట్రీట్మెంట్ ఏ విధంగా చేశారు, దయచేసి మీరు వివరిస్తారని కోరుతున్నాను. వచ్చిన పేషెంట్స్ అందరినీ వాళ్ళ యొక్క మెయిన్ కంప్లైంట్స్ తెలుసుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పేషెంట్స్ కు ఆపరేషన్స్ అవసరం ఉన్నాయి, అలాంటి వాళ్ళకు ఆపరేషన్ అడ్వైస్ చేయడం జరిగింది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా దేని వల్ల వస్తుందని మీరు పేషెంట్లకి వివరించారా? తప్పకుండా అండి, వాళ్ళకు అందరికి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్ కామన్ గా మన డైట్ అండ్ మన లైఫ్ స్టైల్ వల్లనే ఈ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఈ ఇబ్బందితో సఫర్ అవుతుంటారు. ఓకే, వాళ్ళకు మన డైట్ ఎలాగ మాడిఫై చేసుకోవాలి అండ్ లైఫ్ స్టైల్ ఎలా మాడిఫై చేసుకోవాలని క్లియర్ కట్ గా వివరించి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా మీరు ఏ ప్రాబ్లంని, అల్సరా, మరి హెపటైటిసా, లేకుంటే కాన్సెప్టివ్స్ గా ఏది మీరు గుర్తించగలరు? కాంటిపేషన్ మోస్ట్ పేషెంట్స్ అల్సర్ ప్రాబ్లమ్, ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్ తోనే వచ్చారండి. ఓకే, మిగతా కొంతమంది హెపటైటిస్ ప్రాబ్లమ్ తోని, కొంతమంది హెర్నియా ప్రాబ్లం కానీ, కొంతమంది విపరీతమైన మలబద్ధకము, బ్లీడింగ్, పైల్స్ ఇలాంటి ఇష్యూస్ తో వచ్చారు. వాటన్నిటికీ క్లియర్ కట్ గా అవసరమైన సజెషన్స్, మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన పేషెంట్ లో ఎక్కువ మంది మీరు ఆల్కహాల్ పేషెంట్లు ఏమన్నా చూడగలిగారా? ఆల్కహాల్ పేషెంట్స్ ఒక 20% పేషెంట్స్ వచ్చారండి. ఓకే, వాళ్ళ లోపల ఈ ఎసిడిటీ ప్రాబ్లం అన్నది చాలా కామన్ గా ఉంటుంది. వాళ్ళకు హ్యాబిట్స్ ఎలా మాడిఫై చేసుకోవాలి అన్నది మెడిసిన్స్ తో పాటు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా మీరు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు? ఎస్పెషల్లీ నేను వాసవి కన్యాక పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఇలా వారు ముందుకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి క్యాంప్స్ ని కండక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ సోషల్ సర్వీస్ చేస్తాయి అనుకుంటారు, కానీ ఇలాంటి అవకాశం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మేము కూడా చాలా ముందుకు వచ్చి ఎంతో సోషల్ సర్వీస్ చేసి తక్కువ కాస్ట్ లో కార్పొరేట్ కేర్ పేషెంట్స్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సురేష్ గారు, ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంపు ఈ అగస్త్య హాస్పిటల్స్ ద్వారా వచ్చారు. మీరు ఏ విధంగా ఈ పేషెంట్లని రిసీవ్ చేసుకున్నారు? పేషెంట్లు ఉన్న ప్రాబ్లమ్ ని ఏ విధంగా మీరు గైడ్ లైన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు చెప్పగలరు? చాలా అద్భుతంగా జరిగిందండి ఈ క్యాంప్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని, కానీ వచ్చిన దాంట్లో ఉన్న సమయంలో కూడా చాలా మందిని చాలా నిదానంగా అందరి పేషెంట్స్ని చూసాము. చాలా పేషెంట్స్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళే వచ్చారు. ఇంకొకటి నేను ఇక్కడ చూసుకున్నది మెయిన్ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్స్తో కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. మెయిన్లీ మేబీ డ్యూ టు వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ ఉన్న లొకాలిటీలో ఉన్న ఖమ్మంకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ తో కూడా వచ్చారు. కానీ షుగర్ వ్యాధి వాళ్ళు కూడా చాలా మంది వచ్చిన 1000 మందిలో